ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 22వ భాగంలో 7వ అధ్యాయమైన పరమాత్మ అంతర్ముఖ సంభాషణ కంటిన్యూ చేద్దాం. ఒకనాడు నేను ట్రెడ్మిల్ మీద ఉండగా గడియారం వంక చూడడం మానేసి నా కళ్ళు మూసుకున్నాను. నా బొడ్డు దగ్గర అతి చిన్న వెలుగును చూశాను. అందరూ భగవంతుడు మనలోనే ఉంటాడన్న మాటను వింటూ ఉంటాం. అప్పుడు నేను వెలుగును నువ్వేనా భగవంతుడివి అని అడిగాను. వెంటనే ఆ వెలుగు విస్తరించడం ప్రారంభించి చివరికి నా శరీరం మొత్తం విస్తరించింది. ఎంతో అద్భుతమైన సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని, పవిత్ర భావాన్ని ఆ వెలుగు వల్ల అనుభూతి చెందాను. మరొకసారి ఆ వెలుగును నువ్వేనా భగవంతుడివి అని అడిగాను. నిదానంగా ఒక సలక్షణమైన స్వరంతో అవును అన్న మాట నా లోపలి నుంచి వినబడింది. ఆ తరువాత నుంచి నేను ట్రెడ్మిల్ ఎక్కిన తరువాత టీవీ రేడియోలను పెట్టడం మానేశాను. నా లోపల ఉన్న ఆ వెలుగుపైన దృష్టిని కేంద్రీకరించి ఎంతో ప్రశాంతతని పొందాను. ఆ వెలుగుతోనే మాట్లాడుతుండేదాన్ని. నాకు నా మనస్సు నుంచి కాకుండా ఆ వెలుగు మధ్య నుంచి నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుండేవి. ఒకానొక సమయానికి ఆ వెలుగు నుంచి వచ్చే స్వరం నా అంతరంగం నుండి వినబడే స్వరం ఒకటేనని అర్థమయ్యింది. బైబిల్లో చెప్పబడిన అంతర్ముఖ స్వరం అంటే ఇదేనని అర్థమయ్యింది. సమయం గడిచే కొద్దీ భగవంతుడిపైన నాకున్న అభిప్రాయం మారుతూ వచ్చింది. నా లోపల ఉన్న ఆ కాంతి బిందువే భగవంతుడు. దానిని బట్టి అహం బ్రహ్మాస్మి అన్న వాక్యానికి సరైన అర్థం తెలిసింది. నేను పరమాత్మ స్వరూపాన్ని అనుకుంటున్నప్పుడల్లా నాలోనే భగవంతుడు ఉన్నాడు అన్నదాన్ని ఒప్పుకుంటున్నాను. భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. ఆ పరమాత్మ నేను ఒక్కటే. నేను ఆయన నుండే వచ్చాను. ఆయనలోనే ఐక్యమవుతాను. ఆ భగవత్తత్వమే నా పునాది, నా మనోబలం, నా జ్ఞానం. అలా నేను భగవత్తత్వాన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మగా కాదు, ఆడా కాదు, ఆ రెండిటి సమతుల్య సమానత్వం అని అర్థమైంది. నా లోపల ఉన్న ఆ చైతన్య పదార్థం ఎప్పటికీ అలాగే ఉంటుందని అర్థమైంది. నా ఆత్మ శరీరం సహాయంతో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని అర్థమయ్యింది. ఇలా భగవంతుడి గురించి పూర్తిగా అవగతం ఒక్క రోజులో అవ్వలేదు. ఇలా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాసతో ఆ జ్ఞానం లభ్యమైంది. నేను ఒకసారికి కొంత జ్ఞానాన్నే జీర్ణించుకోగలిగేదాన్ని. ఒక విషయం తెలుసుకున్నాక, క్షుణ్ణంగా దానిని అవగతం చేసుకున్నాక ఇంకొక విషయం నేర్చుకుంటూ ఉండేదాన్ని. అటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఒకనాడు మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకి ఇవ్వలేదన్న విషయం అర్థమైంది. నేను ఎదుర్కొన్న సంఘటనలన్నీ అంటే మద్యపానం సేవించే కుటుంబంలో జన్మించడం, నేను స్వయంగా మద్యపానానికి బానిస అవ్వడం, సొంత కొడుకు ఉన్నప్పటికీ తనను పెంచలేని పరిస్థితి, అనారోగ్య సమస్యలు, నాకున్న తక్కువ ఆత్మస్థైర్యంతో నిత్యం పోరాడటం, ఇంటి వారి నుంచి బయట వారి నుంచి ఎదుర్కొన్న సమస్యలు, ఎవ్వరూ ఎంచుకోని ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకోవటం, ఇలా అన్నీ నా ఆత్మ తాను ఎదుగుదల కోసం ఎంచుకున్నదని తెలుసుకున్నాను. ప్రతి విషయంలోనూ ఆత్మ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది. ఆ భగవంతుడు నేను పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో రాలేదు, నన్ను ఆపలేదు. కానీ నేను నేర్చుకునే విధానంలో సహాయం చేయమని అడిగిన వెంటనే చేశాడు. ఎప్పుడైతే మనం పడుతున్న వేదన ఆ భగవంతుడి నుంచి ప్రాప్తించలేదని, నేనే జీవిత అనుభవాల కోసమై అలా ఎంచుకుని వచ్చానని తెలుసుకున్నానో, ఆ భగవంతునితో నా అనుబంధం మారిపోయింది. నేను నిరంతరము నా మానసిక, శారీరక బాధల నుంచి ఉపశమనం పొందుతూనే ఉన్నాను. అంతరంగ సందేశాలు. మనం మన జీవిత పాఠాలను అభ్యసిస్తున్న సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం అడిగినప్పుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. అయినప్పటికీ మనం 2 విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, ఆయనను మనం సహాయం అడిగితేనే చేస్తాడు. లేకపోతే ఆ భగవంతుడు మన జీవితంలో కల్పించుకోడు. మనల్ని మనం కోల్పోయి మనకు మనమే సాక్షిగా మారాలి. అప్పుడే ఆయన మాటలు మన అంతరంగం నుంచి వినగలుగుతాము. 1980లో నేను ఆర్థికంగా, శారీరకంగా చాలా కష్ట సమయాన్ని ఎదుర్కొన్నాను. 2 సంవత్సరాల కాలంలో నాకు 4 ఆపరేషన్లయ్యాయి. ఒక్కొక్క ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. విశ్రాంతి తీసుకోవాల్సి రావటంతో నా ఉద్యోగం నుంచి చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. నాకు డాక్టర్ ఖర్చు,
ఆసుపత్రి మందుల ఖర్చులు బాగా ఎక్కువయ్యాయి. ఏ క్రెడిట్ కార్డులోనూ డబ్బులు లేవు. చేసిన అప్పులు తీర్చమని ఇంతకు ముందు నాకు అప్పిచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు. నా న్యాయ సలహాదారుడు నన్ను ఐపీ పెట్టమని సలహా ఇచ్చారు. కానీ దానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. నాకు అవసరమైనంతలో నా కుటుంబ సభ్యులు చిన్నాచితక సహాయం చేస్తూ వచ్చారు. కానీ నాకు ఎక్కువ మొత్తం కావలసి వచ్చింది. నేను ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో దారి చూపించమని ఆ భగవంతుడిని నిరంతరము ప్రార్థిస్తూనే ఉండేదాన్ని. కానీ నాకు భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నేను చాలా నిరాశ చెందాను. నాకు చాలా ఒంటరిగా, నిరుత్సాహంగా అనిపించింది. ఆ భగవంతుని దృష్టిలో డబ్బు సమస్య కాదేమోననుకున్నాను. నేను నాకు తెలిసిన చర్చి మత పెద్ద దగ్గరకు వెళ్లి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదని భగవంతుని మీద కోపాన్ని వ్యక్తం చేశాను. రెవరెండ్ క్లార్క్ నాతో భగవంతుడు అరవడని, ఆయన నిశ్శబ్దం ద్వారానే మాట్లాడతాడని గుర్తు చేశారు. మనం ఏదైనా సమస్యకు పరిష్కారం అడిగినప్పుడు ఆయన సలహా వినాలంటే అంతర్ముఖంగా మనకు మనం నిశ్శబ్దం అవ్వాలి. ఈ సలహా నా కోపాన్ని మరంత పెంచింది. ఎందుకంటే ఆ భగవంతుడు నాతో బిగ్గరగా అరిచి మాట్లాడాలని, గోడలపైన వ్రాసి చెప్పాలని అనుకున్నాను. అంతిమంగా ఆయన నాకు ఇచ్చిన సలహాతో నన్ను నేను శాంతపరుచుకోవాలని అనుకున్నాను. నాలో ఎప్పుడైతే భయం, కోపం నిండి ఉన్నాయో అప్పటి వరకు నన్ను నేను నిశ్శబ్దపరుచుకోవటం కష్టం. ఒక్కటి మాత్రం ఒప్పుకొని తీరాలి. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన విలువైన సలహాను నేను ఎప్పటికీ మరువలేను. నా మనస్సును ప్రశాంతపరుచుకోవటానికి నేను చాలా కష్టపడ్డాను. కొంతకాలం తరువాత ఆ ప్రశాంతత నాకొక దారి చూపింది. అది నన్ను ఐపీ పెట్టమని చెప్పింది. నా అహంకారం దానికి ఒప్పుకోకపోయినా అది సరైన సమాధానమేనని నాకు అంతర్గతంగా తోచింది. మా అమ్మ మన అంతరంగ సందేశాలను వినాలని నిరంతరము చెప్తుండేవారు. నేను ఆవిడ పెంపకంలోనే పెరిగాను. కనుక నాకు లోపల నుంచి వచ్చే సమాధానాలు వినడం కొత్తేమీ కాదు. నా మార్గదర్శక ఆత్మల్లో ఒకరు ఆ పరమాత్మ నుంచి వచ్చే సమాధానాలను విన్నప్పుడు నా ముఖం మీద చిరునవ్వు కనబడుతుందని అన్నారు. నేను శక్తి గ్రోవించే రచించబడ్డ లివింగ్ ఇన్ ద లైట్ పుస్తకం చదివినప్పుడు అంతరంగ సందేశాల గురించి నాకు పూర్తి అవగాహన వచ్చింది. నేను పుస్తకం చదవగానే ఈ విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని ఎల్లప్పుడూ ఎక్కడ ఏ విషయం జరగాలో నిర్ణయించే కాలచక్రం యొక్క దృశ్యాన్ని చూశాను. మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు మనం సరైన సమయంలో సరైన గమ్యాన్ని చేరుకొని మన జీవితంలో ఎన్నో అద్భుతాలను సవిచూస్తాం. మనం ఏ సమయంలో ఎవరిని కలవాలో వారినే కలుస్తాం. సరైన సమయంలోనే మన ఉద్యోగాలకు దరఖాస్తు పెడతాం. సరిగ్గా మనం ఇంట్లో ఉండే సమయంలోనే స్నేహితులను మన ఇంటికి రమ్మని పిలుస్తాం. సరైన సంభాషణలను జరుపుకుంటాం. మనం సరైన వైద్యులను, గురువులను, చర్చిలను, పక్కనే వారిని కలవడం జరుగుతుంది. విశ్వ ప్రణాళికలో భాగంగా అదంతా ఆ భగవంతుని నిర్ణయానుసారమే జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చినప్పుడు మనకు అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. విశ్వ ప్రణాళిక అనుసారం మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆ పరమాత్మలో ఏకమైపోతాం. మనకి ఏదైతే సరైన మార్గమో దానిని స్పష్టంగా గుర్తించగలుగుతాం. మార్గదర్శకత్వం కోసం మనం ఎదురు చూడకుండానే మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడు మన పైన ఎంతో ప్రేమతో ఉండడమే కాకుండా మనకి నిరంతరము సులువైన మార్గాన్ని చూపుతూ కష్టమైన సమస్యల నుంచి మనల్ని బయటపడేయాలనుకుంటాడు. నేను ప్రతిరోజు ఆ భగవంతుని మార్గదర్శకత్వం తీసుకుంటూ ఉంటాను. ఆయన కృప నా పైన చూపించమని, నన్ను సరైన మార్గంలో నడిపించమని కోరతాను. మనము ఎప్పుడూ తార్కికమైన కారణాలను వెతుకుతూ బుద్ధిని అనుసరించాలని, అదే సరైనదన్న మూసలో ఉంటాం. కానీ నిజానికి అదే మనల్ని వెనక్కి లాగుతోంది. ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మనల్ని నిరంతరము మన అంతరంగ సందేశాల నుంచి ప్రేరణను, మార్గదర్శకత్వాన్ని పొందుతూ ఉండాలని, ఆ తరువాత బుద్ధిని ఉపయోగించి దానిని అమలుపరచాలని చెబుతుంది. మన అంతరంగ సందేశాలను అనుసరించి జీవనం సాగించినప్పుడు ఏదో తెలియని ప్రశాంతతను అనుభూతి చెందుతాం. మళ్లీ తిరిగి పాత జీవన విధానం వైపు తొంగి చూడాల్సిన అవసరం రాదు. నా బుద్ధి సమాజంలోని కట్టుబాట్లను అనుసరించినప్పుడు నాలోని దివ్యత్వాన్ని నేనే చూడలేకపోయాను. మనం వేటినైతే యాదృచ్ఛికాలని, సమకాలీన కారణాలని భావిస్తుంటామో నిజానికి అవన్నీ పరమాత్మ దివ్య ప్రణాళికలని, ఆయన ఉన్నాడని,
మన జీవితంలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నాడన్న వాటికి అవి చిహ్నాలు. మన బుద్ధిలో నుంచి సృష్టించబడే మాటలన్నింటినీ పక్కన పెట్టి మన అంతరంగ సందేశాలను ఎలా గుర్తించగలం? నేను మొదట అంతరంగ స్వరం ఎలా ఉంటుందో వివరిస్తాను. అది మన స్వరంలా ఉండదు. మనకు బాగా తెలిసిన స్వరంలా అనిపిస్తుంది. మీరు విన్నవి ఖచ్చితంగా నిజమనిపిస్తుంది. మీకు అనిపించింది సత్యమేనన్న భావన కలుగుతుంది. నేను చెప్పింది మీకు వింతగా అనిపించవచ్చు. దానిని మాటల్లో వివరించడం చాలా కష్టం. ఆ స్వరాన్ని వినాలంటే మీ బుద్ధిని పక్కన పెట్టాలి. నా శిష్యుడు ఒకరు నన్ను ఆ స్వరం అంతరంగం నుంచి వస్తుందా లేదా బుద్ధి నుంచి వస్తుందా అని ఎలా గుర్తించాలని అడిగారు. అప్పుడు అతనికి నేను ఎక్కడి నుంచి వస్తుందో క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పాను. అంతే. అది బుద్ధి నుంచి వస్తుందా లేక నీ లోపల దివ్యత్వం నుంచి వస్తుందా, ఆ స్వరం ఎక్కడిదని మనం జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మనలోని భయం, అపరాధనాభావం, బిడియాలు కూడా మన లోపల శరీరం నుంచే వస్తుంటాయి. అవి అంతరంగ స్వరాన్ని కప్పివేస్తాయి. మనకు వచ్చే సమాధానం బట్టి అది భయానికి చెందినదా, అపరాధనా భావానిదా, బిడియానిదా లేక సూటైనదా, భావోద్వేగభరితం కానిదా, తెలిసిన స్వరానిదా అని ప్రశ్నించుకోవాలి. పరమాత్మ మాటలు భయాన్ని, బిడియాన్ని కలిగించవు. మొదట్లో చిన్న చిన్న విషయాలలో నిర్ణయాల గురించి అంతరంగ స్వరాన్ని అడుగుతూ ఉండండి. నేను ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ ఒకచోట రాసుకుని ఆ పనులను ఏ వరుసలో చేయాలో అంతరంగ స్వరాన్ని అడుగుతుంటాను. నేను పోస్టాఫీసుకు, సరుకుల దుకాణానికి, బ్యాంకుకు వెళ్ళాలి. కొందరికి ఫోన్ చేయాలి. వాటిని రాసి ఏ వరుసలో ఏ సమయంలో చెయ్యాలో అడుగుతుంటాను. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. నేను అంతరంగ స్వరం బట్టి పనులు చేసినప్పుడు పోస్టాఫీసు దగ్గర క్యూ తక్కువగా ఉండడము, సరుకుల దుకాణానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన వ్యక్తులను కలవడం లాంటివి జరిగాయి. నేను గ్రీన్ లైట్ దగ్గర ఆగి నించున్నప్పుడు నన్ను బాగా ఉద్వేగపరిచే సంఘటనలు చూడడం జరిగేవి. వాటిని వెంటనే నా పుస్తకంలో రాసేదాన్ని. నేను ఎవరికైతే ఫోన్ చేయాలని నా అంతరంగం సమాధానం ఇచ్చిందో వారు వెంటనే నా ఫోన్ ఎత్తడం, నన్ను ఎవరికైతే మెసేజ్ చేయమని చెప్పిందో వారు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడం వంటివి జరిగేవి. ఇలా నాకు ఎప్పుడూ జరుగుతుంది. అంతరంగ స్వరం ఆ పరమాత్మతో అనుసంధానించబడి ఉంటుంది. నాకు ఏ రోజైతే ఒక విషయం పైన ఖచ్చితమైన మార్గదర్శకత్వం లభిస్తుందో ఆ రోజు నాకు సమయంతో పనిలేదు. నా జీవితం ఎంతో తేజోవంతంగా విరాజిల్లుతుంది. ఎప్పుడైతే మనకు ప్రతిరోజు జరిగే చిన్న చిన్న విషయాలపైన మనకు నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ అంతరంగ సందేశాలను మన జీవితంలోని పెద్ద విషయాలైనటువంటి అంటే ఉద్యోగ మార్పిడి, సన్నిహితులతో ఎదుర్కొనే సమస్యలు, పిల్లలని పెంచడము, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన విషయాల గురించి మార్గదర్శకత్వం పొందవచ్చు. మన అంతరంగ సందేశాలు అంటే భగవంతుని మాటలు వినాలంటే కళ్ళు మూసుకోనక్కర్లేదు. ఎక్కడో ఉన్న ఎత్తైన పర్వతం మీదకు ఎక్కనక్కర్లేదు. ఆ భగవంతుని సందేశాలు మన నిత్య జీవితంలోనే వినగలము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ భగవంతుణ్ణి కనుగొంటారు. నిత్యం నీలోనే నివసిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉండే ఆ పరమాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవచ్చు. ఆయనతో నీ అనుబంధమే నీకు నీ భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగిస్తుంది. మన ఆత్మ పునరావృతం చెందాలి అంటే ఖచ్చితంగా వేదన పడాలన్న నియమమేమీ లేదు. నిజమే, భూమిపైన జీవనం కష్టతరంగానే ఉంటుంది. రోజులు, వారాల తడబడి మనకు విరామం లేకుండా పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. నీ జన్మ గురించిన ప్రణాళికలు ఆత్మ వేస్తుంది. కనుక నువ్వు శరీరమన్న ఎరుకలో ఉండడం వలన నీకు అవి గుర్తుకురావు. నీ చుట్టూ బంధుమిత్రులు, స్నేహితులే కాకుండా ఒకానొక అద్వితీయమైన భగవత్ శక్తి కూడా నీ జీవితంలో కష్టాలు ఎదుర్కొనేటప్పుడు సహాయపడుతుంది. ఒకవేళ ఆ పరమాత్మతో కనుక మీరు అనుసంధానం ఏర్పరచుకోకపోయినట్లయితే తక్షణం మీకున్న బాధల నుంచి బయటపడడానికి సహాయం చేయమని ఆ పరమాత్మను కోరండి. అప్పుడే మీకు అసలైన పరమాత్మ తత్వం అర్థమవుతుంది. ప్రతిరోజు ఆ భగవంతునితో ఆయన తత్వం గురించి మీకు తెలియపరచమని కోరండి. అప్పుడు ఆయన వేరొక రూపంలో ఎలా సహాయపడతాడో మీరే గమనిస్తారు. మీ జీవితంలో మీకే తెలియని ఎన్నో చిన్న చిన్న అద్భుతాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఆ పరమాత్మతో ఏర్పరచుకునే అనుబంధమే మీకు ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్న అన్ని బంధాల కన్నా గొప్ప బంధం కాగలదు. దాని నుంచే మీకు నిజమైన సంపూర్ణత, మనశ్శాంతిని అనుభూతి చెందుతారు.
భగవంతుని సందేశాలు ఎప్పుడూ ప్రేమతో కూడినవిగా, మనపైన ప్రేమ కురిపించేవిగా, లేదా ఎదుటివారిని అర్థం చేసుకోగలిగేవిగా ఉంటాయి. ఆ భగవంతుని సందేశాలను మనం కనుక వినగలిగినట్లయితే, మనం జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిష్ఠించి మనల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం. పరమాత్మకు ఆత్మపూర్వక అక్షర నీరాజనం. దారి తప్పినైన నీ కూతురైన నేను, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక వేదనారణ్యంలో అయోమయంగా ప్రతి ఒక్కరి హృదయాలలో నీకోసమే వెతుకుతూ ఉన్నాను. నువ్వు నేను బయట వెతుకుతున్న చోటు ఎక్కడా లేవని, ఇప్పటి వరకు నాకే తెలియని నా లోపలే ఉన్న దివ్య ప్రదేశంలో నాకై నిరీక్షిస్తున్నావని అర్థమయ్యింది. నేను లేకపోవడం వల్ల ఆ పవిత్ర స్థలంలో ఏర్పడిన శూన్యాన్ని ఎలా భర్తీ చేయగలరు? నీ కౌగిలిలో నేను సేద తీర్చుకోవాలనుకుంటున్నాను. అది నాకు కూడా చెందినదని నమ్ముతున్నాను. చివరిగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఓ పరమాత్మ, నిన్ను ఆత్మపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీ ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తూ. మార్కీ న్యూ. అంతర్ముఖం. ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్ఛమైనదే, కాని దాని ప్రవాహ మార్గంలోని నేల యొక్క శుద్ధాశుద్ధాల వల్ల ఆ నీరు శుద్ధమైనది లేదా అశుద్ధమైనదిగా పిలువబడుతుంది. అదేవిధంగా ముక్తిని పొందే మార్గంలో ప్రయాణించే ఆత్మ కూడా ఎప్పుడూ స్వచ్ఛమైనదే, కాని దాని కర్మల వల్ల ఎంచుకున్న దేహాన్ని బట్టి మంచి లేదా చెడు మనిషిగా పిలువబడతాడు. అంతా ఒక్కటే. సంద్రం ఒక్కటే, అలలు ఎన్నెన్నో, కాని అవన్నీ సేద తీరే తీరం ఒక్కటే. గగనం ఒక్కటే, దాని నుంచి ప్రతిబింబించే ఋతువులు ఎన్నెన్నో, కాని అవన్నీ ఇమిడిపోయే ప్రకృతి కౌగిలి ఒక్కటే. సృష్టి ఒక్కటే, ప్రాణకోటి ఎన్నెన్నో, కాని అవన్నీ కలిసిపోయే భూగర్భం ఒక్కటే. జగమంతా ఒక్కటే, ఆత్మ స్వభావ స్వరూపాలు ఎన్నెన్నో, కాని అవన్నీ చేరాల్సిన పరమాత్మ ఒక్కడే. అంతా నువ్వే, నువ్వే అంతా అని ఎరుగని ఓ మనిషి, నీ ప్రయాణం ఏకత్వం నుంచి అనేక తత్వాలుగా విభజించబడి మళ్లీ ఏకత్వంలోకి ఏకమవ్వడమేనన్న సత్యానికి ప్రకృతే సాక్షి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో ఆత్మానుభవాలు అనే పుస్తకం పూర్తయింది. మరొక పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.